చేసుకుందాం. ప్రార్థన ద్వారా 6వ దిన కూడికను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మమ్మను అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, మా కొరకు మరణించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన, మా కోసం మా పాపములను, మా దోషాలని, మా విధేయతలను మన్నించి నానా నీవు సిలువ మాకు మారుగా సిలువకెక్కిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ సిలువ మేము ఈనాడు తెలుసుకొని నానా మేము రక్షణ పొందినట్టుగా నానా రక్షణకు తగిన రీతిగా మేము జీవించే జీవితాన్ని మాకు దయచేయండి. 40 రోజుల ఈ సిలువ ధ్యానాలు రోజుల్లో మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఇప్పుడు పాటలు పాడిన బిడ్డలను నీవే ఆయుధపరిచి నాయన నిన్ను మహింపరచడ కృప దయచేయండి. నాయన, ఈ వాక్యం చెప్పనైనా నీ బిడ్డను సిలువ చాటును మరుగుపరిచి నీ జీవవాకులు తెలియజేయలాగిన నీ కృపను దయచేయండి. నాయన, ఈ కూడిక అంతం మట్టుకు నీ మహిమార్థం జయకరంగా జరగలాగిన దీవించి ఆశ్రయించి మాకిమ్మని నా ప్రభు రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసు చావుంది సిలువలో నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే. యేసు చావుంది సిలువలో నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, పాపము కడిగి మలినము తుడిచే, పాపము కడిగి మలినము తుడిచే ఆ ప్రశస్త రక్తమే, ఆ ప్రశస్త రక్తమే. యేసు చావుంది సిలువలో నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే. నేడే నీ పాపములు ఒప్పుకో, నీ పాప డాగులు తుడుచుకో, నేడే నీ పాపములు ఒప్పుకో, నీ పాప డాగులు తుడుచుకో, నీ ఆత్మ తనవుల శుద్ధి పరచుకో, నీ ఆత్మ తనవుల శుద్ధి పరచుకో. క్రీస్తు యేసు రక్తములో, క్రీస్తు యేసు రక్తములో, యేసు చావుంది సిలువలో నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సహించెను.
సిలువే నాశరాయనురా అన్న పాట పాడుకుందాం. సిలువే నాశరాయనురా, నీ సిలువే నాశరాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నాశరాయనురా, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు, విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా, నీ సిలువే నాశరాయనురా, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, సిలువను చూచుకొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నాశరాయనురా, సిలువను తరచి తరచి విలువ కందగరాని నీ కృప, సిలువను తరచి తరచి విలువ కందగరాని నీ కృప, కలుషమెల్లను బాపగజాలునురా, నీ సిలువే నాశరాయనురా, పలువిధ పదముల రసి ఫలితమేమి గానలేక, పలువిధ పదముల రసి ఫలితమేమి గానలేక, సిలువ ఎదుటను నిలచినాడనురా, నీ సిలువే నాశరాయనురా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీ దరి చేరితిరా, నీ సిలువే నాశరాయనురా, చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రియుడు నీకై మరణించన్న పాట. చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిల్వాలో వ్రేలాడుచున్నాడుగా, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా, మానవులెంతో చెడిపోయిరి మరణించేదామని
సిలువలో వ్రేలాడుచున్నాడుగా గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా మనలాను ధనవంతులుగా చేయును దారిద్రుడాయను మన ప్రభువు మనలాను ధనవంతులుగా చేయును దారిద్రుడాయను మన ప్రభువు రక్తము కాచెను పాపులకై అంగీకరించుము శ్రీయేసుని రక్తము కాచెను పాపులకై అంగీకరించుము శ్రీయేసుని చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువునికై నిలుచుండెను గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా సిలువపై చూడుము ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు సిలువపై చూడుము ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు అర్పించుకో నీవు జీవితము ఆయన కొరకై జీవించుము అర్పించుకో నీవు జీవితము ఆయన కొరకై జీవించుము చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా వచ్చిన బిడ్డలకు ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. నే కడుగనా యేసు పాదాలునే కడుగనా పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా కన్నీటితో కడిగి పన్నీరు పూయనా కన్నీటితో కడిగి పన్నీరు పూయనా నన్నేలు స్వామికి నా జీవనాదునికి నన్నేలు స్వామికి నా జీవనాదునికి పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను నరకాగ్ని నుండి నన్ను రక్షించెను నరకాగ్ని నుండి నన్ను రక్షించెను
పాదాలు నే కడుగనా. ఇటువంటి పాటను పాడి దేవుని మహిమపరిచిన రత్నం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. మన మధ్యలో సిస్టర్ పావని గారు ఉన్నారు. పావని సతీష్ గారు, వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. నా ప్రేమగలమై యేసయ్య, దయగలమై యేసయ్య, ఈ ఘనమైన పరిశుద్ధమైన బంగారు పాదాలకి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయా నీ దయని బట్టి మమ్మల్ని క్షేమంగా సజీవులుగా ఉంచి మరి నాయన ప్రభా ఈ ప్రత్యేక ఉపవాస కూడికలో నాయన ప్రభా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి గణపరిచి ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకై నీకు కోట్లాది కొలది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఇటు కృపను లేని వారికి కూడా అటు కృపను దయచేయండి. నీ సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ కలిగి జీవించుటకు సహాయమును దయచేయండి ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా మరి నాయన నిన్నటి వరకు నాయన జరిగించిన 5 దినములు నాయన ఉపవాస కూడికని ఎంతో జయకరంగా జరిగించారు, నీకు వందనాలు. మరి 6వ దినంలో మరి నాయన నీ సన్నిధిలో మేము కూడుకొని ఉండగా ప్రభా ప్రత్యేకంగా మమ్మల్ని బలపరిచి నీ సన్నిధిలో ఆయా కృపతో మమ్మల్ని నింపినందుకై వందనాలు స్తోత్రాలు ప్రభువా నాయన. అలాగే ప్రభా ప్రత్యేకంగా నాయన దైవ సేవకులు నిలబెట్టుకొని నాయన మాతో మీరే సూటిగా తేటగా మాట్లాడండి నాయన. నీ ఆయా అనేక రెట్ల ఆత్మతో నింపి నాయన నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని నాయన సహాయం చేయమని నాయన సమస్త విషయంలో నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి, ఆమె. ఇది నాన్న కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇది నాన్న మనము ఈ యొక్క లేఖన భాగాల్లో నుంచి గమనించనయున్న అంశము ఏదనగా పైనున్న వాటి మీదనే మన యొక్క ఆశను లేకుంటే దృష్టిని ఉంచుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. ఎందుకు పైనున్న వాటి మీదే ఉంచుకోవాలి, లోక సంబంధమైన వాటి మీద ఎందుకు ఉంచుకోవద్దు అనే విషయాన్ని కనుక మీరు అడిగినట్లయితే ఈ లోకంలో మరి ప్రతి ఒక్క మతములో ప్రతి ఒక్క మానవుడు వారు పూజిస్తున్న దేవుడు ఏదో విధంగా మాకు మేలు చేస్తున్నారనే వారు వారి దేవుళ్ళను ఆరాధిస్తూ ఉన్నారు. ఉదాహరణకి మీరు గమనించినట్లయితే గుడికి వెళ్ళి ఆ పలానా పంతులు చెప్పిన పని చేస్తే మీకు మంచి జరుగుతుంది అన్నప్పుడు మంచి జరిగింది అనుకోండి, వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ భక్తిలోనే వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. క్రైస్తవ్యంలో కూడా మనము దేవునికి ఏదైనా చేస్తే దేవుడు మాకు మేలు చేస్తాడు అన్నప్పుడు, దేవునికి చేసినప్పుడు అది మేలు జరిగితే ఈ దేవుడినే నమ్ముకోవాలని మనం అనుకుంటూ ఉంటాం. ముస్లిం సహోదరులు వారి యొక్క విశ్వాస పనిని బట్టి వారి యొక్క మసీదుల్లో చెప్పే ఆ యొక్క విషయాలను బట్టి వారి యొక్క భక్తిని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటిలో ఈ క్రైస్తవ్యానికి ప్రత్యేకమైన రీతిని ఎలా కలిగి ఉన్నది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే చెప్పారు, నా ద్వారా తప్ప మీరు పరలోక రాజ్యానికి చేరలేరు. ప్రతి గ్రంథం ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నది, పరిశుద్ధమైన రక్తము
మానవాళి పాపము నిమిత్తమై చిందింపబడాలి. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏ గ్రంథం కూడా చెప్పట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడమే కాదు, దాన్ని నెరవేర్చి వెళ్ళి ఉన్నారు. నువ్వు ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు. ప్రతి ఒక్క రిలీజియన్లో ప్రతి ఒక్కరు ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, మధ్యతరగతి వారు ఉన్నారు. ప్రతి రిలీజియన్లో వారి యొక్క బిడలు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు, పేద స్థితిలో ఉన్నవారు ఉన్నారు, చదువుకొని మంచి భవిష్యత్తును ఎరిగిన వారు ఉన్నారు, భవిష్యత్తే లేని వారు కూడా ఉంటా ఉన్నారు. ప్రతి రిలీజియన్లో ఈ మతము అనే ప్రతి దాంట్లో ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క మనుషుడు ఆయా రీతులుగా వారి దేవుడిని కొలుస్తూ, నా దేవుడు ఇది చేశాడు కనుక నేను నా భక్తిని మెచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను. కానీ ఈ యొక్క ప్రత్యేకమైన కూడికల్లో మనమందరము మన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తున్న వేళ మనందరము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, ఆయన ఒక్కడే నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప నా తండ్రి చెంతకు ఎవరునో చేరలేరు అని స్పష్టముగా రుజువుపరిచిన వారు ఆయన ఒక్కడే. పరలోక రాజ్యమునకు వారసులు కావాలంటే నా ద్వారా తప్ప అని చెప్పిన వారు ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు మన క్రైస్తవ్యానికి ప్రత్యేకత ఉన్నది అని అంటే, ఇదొక ప్రాముఖ్యమైన అంశంగా మనము గమనించవచ్చు. మిగతా ఏ అంశంలోనికి మీరు వెళ్ళినా కానీ, ఏ దేవుడిని మొక్కినా మొక్కకపోయినా నాస్తికులు కూడా ధనవంతులు లేకపోలేరు. కావున ఈవేళ మనం మన దేవుని దగ్గరికి ఏ రీతిగా రావాలి, ఎందుకు రావాలి అనే అంశాన్ని మనం వెతుక్కుంటా వెళ్ళినట్లయితే, పరలోక రాజ్యానికి చేరాలనే ఆశ కనుక మనలో ఉన్నట్లయితే, పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలనే ఆశ కనుక మనలో ఉన్నట్లయితే, మనం ఈ బాటను ఎంచుకోవడం మనకు మేలైనది. లేదా ఎలా పడితే అలా జీవించవచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు, ఎలా పడితే అలా సంపాదించవచ్చు, ఎలా పడితే అలాగా మన బ్రతుకును ముందుకు కొనసాగించవచ్చు. ఎలాంటి భక్తి చేయకుండా కూడా నీవు 100 సంవత్సరాలు బ్రతకాలనుకుంటే బ్రతికేయవచ్చు. దేవుని కృపనే అవసరం లేదు. కానీ పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే మట్టుకు నీకు ఒక దేవుడు కావాలి. ఆయన ఎవరు అని అంటే, నీకు ఎవరైతే మార్గాన్ని చూపెడతా ఉన్నారో, ఇలా చేసి నేను భూలోకానికి వచ్చాను, మళ్ళీ పరలోకానికి కూడా నేను వెళ్ళగలిగాను కనుక నన్ను వెంబడిస్తే మీరు వెళ్తారు అని సెలవిచ్చిన దేవాది దేవుని వెంబడించుటలో అత్యాశక్తి కలిగిన వారమై మనము జీవించాలి. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటిది అని అంటే, మీరు దేనిపైన ఆశ కలిగి ఉండాలి? పైనున్న వాటి మీదే. భూ సంబంధమైన వాటి మీదే అయితే ఈ దేవుడిని ఆరాధించవలసిన అవసరము అసలు మనకి లేనే లేదు. ఎందుకనంటే, ఒకవేళ అలాంటి పక్షాన క్రైస్తవ్యంలోనే అందరూ ధనికులై ఉండాలి, క్రైస్తవ్యంలోనే అందరూ అనారోగ్యం లేని వారు ఉండాలి, క్రైస్తవ్యంలోనే అందరూ ఎటువంటి జీవిత విధానాల్లో కూడా మరి కొరత అనేది లేని వారిగా ఉండాలి, కుటుంబ సమస్యలని లేని వారిగా ఉండాలి, వివాహ దాంపత్య జీవితాల్లో వారు దినాభివృద్ధి చెందుతూ వెళ్తూ ఉండాలి, పిల్లలు కనే విషయంలో వారు అనుకున్న వెంబడే వారు పిల్లల్ని కనేవారిగా ఉండాలి. కానీ ఇవి లోకంలో ఉన్న వారందరికీ కలుగుతుంది, క్రైస్తవ్యంలో ఉన్న వారికి కూడా కలుగుతుంది. దీనిని బట్టి మనం ఏం గమనించవచ్చు? ఇంకో ప్రాముఖ్యమైన సత్యం ఏం గమనించవచ్చు అని అంటే, మనము ఇది ఒక మతముగా కాదు కానీ మార్గముగా మనము దీనిని ఎంచుకోవాలి. మతము కాదు అని ఎందుకు సెలవిస్తూ ఉన్నాను అని అంటే, ఇదొక్కటే మనకి నిజమైన మార్గాన్ని చూపెట్టి ఉన్నది. కావున ఇవాళ ఈ ప్రత్యేకతను మన యొక్క క్రైస్తవ్యము యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించుటలో మనము పొందుకుంటా ఉన్నాము కనుక మనము పైనున్న వాటి మీదే ఆశపడాలి. భూలోక సంబంధమైన వాటి మీద ఆశపడకూడదా అంటే ఆశపడనవసరం లేదు. ఎందుకు అనంటే, నీవు ఆశపడినా ఆశపడకపోయినా నీకు కావలసిన సమస్తము దేవుడు తగిన సమయంలో ఆయన చిత్త ప్రకారముగా మేలైనది దయచేస్తాడని బైబిల్ గ్రంథం మనకి స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది. ఆ లెవెల్ ఆఫ్ విశ్వాసంలో మన జీవితాన్ని ముందుకు కొనసాగించే వారిగా ఉండాలి. సమస్తము దేవుని ఆధీనంలో
జరుగుతూ ఉన్నదనే విషయాన్ని మనము గమనించాలి. కావున మొట్టమొదటి వచనం ఏమని సెలవిస్తుందంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మీరు ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువారితో లేపబడిన వారం అయితే, లేపబడ్డామా? అసలు లేపబడ్డామా? లేపబడలేదా? లేపబడ్డామా? ఎప్పుడు పడ్డాము? రక్షణ పొందుకున్న రోజు. రక్షణ పొందుకున్నప్పుడు ఎందుకు నీటి ద్వారా బాప్తిసం పొందుకోవాలంటే, ఆ నీటిలో ప్రక్రియలు కూడా చాలా రకాలుగా ఉంటా ఉన్నాయి. ప్రక్రియ ఏంటిది అని అంటే, నీవు సజీవుడిగా ఉన్నావు, నీవు పాపపు స్థితిలోనే ఉన్నావు, నీవు దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీళ్ళనే వాక్యంలో నీ జీవితాన్ని కట్టుకుంటూ వెళ్తా ఉన్నావు. ఆ నీటిలో నీకు జరుగుతున్న ఒక క్రియ ఏంటిది అని అంటే, నీవు పాపిగానే ఆ వాక్యాన్ని విన్నావు, పాపిగానే ఆ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. అయితే ఆ వాక్యంలో ఉన్నావు కనుక ఆ వాక్యము నిన్నేం చేస్తూ ఉన్నది అనంటే, నిన్ను ఆ పాపపు స్థితిలో మరణింపజేసి తిరిగి పునరుద్ధానునిగా లేపుతా ఉన్నది. ఇప్పుడు నీవు ఆ వాక్యములో నుంచి, ఆ వాక్యమైన నీటిలో నుంచి ఎలా బయటకి వస్తూ ఉన్నావు అనంటే, పరిశుద్ధునిగా వస్తూ ఉన్నావు. అంటే ఈ లేఖన భాగం ప్రకారం మనం ఏం గమనించవచ్చు అంటే, పై సంబంధమైన వారిగా లేపబడిన స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే లేపబడి ఉన్నారో ఆ రీతిగానే మనము ఈ లోకంలో ప్రకృతి సంబంధమైన వారిగా మరణించి ఆత్మ సంబంధమైన వారిగా లేపబడి ఉన్నాము. లేపబడిన వారమైతే పైనున్న వాటినే వెదకాలి. ఒకవేళ లేపబడలేనట్లయితే మనం ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటిని కూడా వెతుక్కుంటూ జీవనాన్ని కొనసాగించవచ్చు. కావున ఇవాళ మనము ఈ యొక్క ప్రత్యేకమైన ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తున్న వేళ, మనము లేపబడిన వారమైతేనే మనము ఎక్కడ వేటిని వెతకాలి అని అంటే, పైనున్న వాటినే వెతకాలి. పైనున్న వాటిని అంటే ఏవి? మన బిల్డింగ్ పైన ఉన్నావా? మనం 3rd ఫ్లోర్లో ఉంటే 4th ఫ్లోర్లో ఉన్నావా? ఎక్కడ వెతకాలి? ఏమి వెతకాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూర్చొని ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వన. తండ్రి ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఆకాశం ఎక్కడ ఉన్నది? పైన ఉన్నది. పైన ఉన్న వాటిని అంటే తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని మనము వెతికే వారిగా ఉంటా ఉండాలి. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పైనేముంది అని అంటే, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కావున పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. 2వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఎవరి గురించి ఇది తెలియజేయబడతా ఉన్నది? భూ సంబంధమైన వాటి గురించి, వారి గురించి మరి తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. పైన చదివిన వారందరూ ఎవరు అనంటే భూ సంబంధమైన వారు. ఇప్పుడు మన అంటే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుచున్న మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మనము గమనించగలిగినట్లయితే మన పౌరస్థితి ఎక్కడ ఉన్నది? మనం చేరవలసిన ఆ యొక్క రాజ్యము ఎక్కడ ఉన్నది అనంటే పైన ఉన్నది, పరలోక సంబంధమైనది. కావున మనం ఇక్కడ గమనించినట్టయితే అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. రక్షకుడు ఆయన ఎవరుగా ఉన్నాడు? మన జీవితాలలో రక్షకునిగా ఉన్నాడు. ఈ లోకంలో మీరు ఏ గ్రంథాలను చదవండి,
ఏ గ్రంథాలైనా చదవండి, ఆ గ్రంథాలలో రాయబడిన ఏ దేవుడినైనా మీరు ఒకసారి వారి జీవితాన్ని మీరు ఒకసారి చదవగలిగినట్లయితే వారు కూడా మన వలననే భార్యలు కలిగి ఉన్నారు, వారు కూడా మన వలననే పిల్లలను కని ఉన్నారు, వారు కూడా మన వలననే మరి ఈ భూ సంబంధమైన వాటి కొరకు పోరాడిన వారిగా ఉంటా ఉన్నారు, చాలామందిని చంపిన వారిగా ఉంటా ఉన్నారు. మన తండ్రి అయిన దేవుని యొక్క లక్షణాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, దావీదును ఎంతగానో ప్రేమించిన తండ్రి అయిన దేవుడు ఆయన ఈ ఈ లోకంలో మరి దావీదు ఉన్న సమయంలో దేవాలయం కట్టాలని ఎంతో ఆశపడినప్పుడు ఆయనను ఎందుకు కట్టనివ్వకుండా పక్కకి పెట్టాడు? దావీదు అనేకమైన యుద్ధాలు చేశాడు, అతని చేతులు అనేక మంది రక్తాలతో అది నిండుకొని ఉన్నది కనుక, అది పరిశుద్ధమైన చెయ్యిగా లేదు కనుక ఆయన ఆ చేతులతో ఆయన మందిరాన్ని కట్టాలని ఆశపడలేదు కనుక, అక్కడ మనము గమనించినట్లయితే దావీదును తప్పించి ఎవరిని వాడుకున్నాడు? తన కుమారుడైన సొలొమోను ద్వారా ఆ మందిరాన్ని, దేవాలయమును కట్టించినట్లు మనము చూస్తూ ఉన్నాం. మన తండ్రి అయిన దేవునికి మరి అయిష్టమైన పనులను మరి ఆయన ఎంత అయినా ప్రేమించినా కానీ వారిని తప్పిస్తూ ఉంటాడు. పరిశుద్ధమైన రక్తంతోనే ఆ మందిరాన్ని, దేవాలయాన్ని కట్టాలని ఆశపడడం మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనము గమనించినట్లయితే అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. కావున భూ సంబంధమైన వారైతే భూ సంబంధమైన వాటి మీదనే ఆశ పెట్టుకుంటూ ఉంటారు. వారికి చివరిగా దొరికేది ఏంటి అని అంటే నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. మరి అలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే భూ సంబంధమైన వారి గురించి మనము చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ ఈ లోకంలో మనము ఏదైనా ఆశపడవచ్చు, కానీ భూ సంబంధమైన వాటిని ఎంతగా ఆశపడాలి అని అంటే ఒక 5-10% ఆశపడినట్లయితే 90% ఆశ నీకు నాకు దేనిపైన ఉండాలి అని అంటే నేను పరలోక రాజ్యానికి చేరుతానా లేదా. ఇది నాన్న సండే స్కూల్ పిల్లలకి వర్క్ బుక్స్ ఇవ్వాలని వారు గడిచిన దినాల్లో ఒక వర్క్షాప్ లాంటిది ఇక్కడ మన చర్చ్లో జరిగింది. సండే స్కూల్ పిల్లల టీచర్స్కి ట్రైనింగ్ జరిగినప్పుడు చాలా చర్చెస్ నుంచి వారందరూ వచ్చారు. వారందరూ వచ్చినప్పుడు ఆ రోజు బుక్స్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేయనున్నారో వారి మెంబర్ ఒక ఆయన వచ్చి వారికి టీచింగ్ చేసి ఈరోజు బుక్స్ ఇవ్వడానికి వచ్చాడు. ఈరోజు బుక్స్ ఇవ్వడానికి వచ్చి కొద్దిసేపు మాతో పాటు కూడా సమయం గడిపి ఆయన చెప్పిన ఒక విశేషమైన సంగతి నన్ను పాస్టర్ గారిని ఆశ్చర్యపరిచింది. ఏంటిది అని అంటే, ప్రతి దానికి ఎలాగైతే ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందో ప్రతి సంఘానికి కూడా దేవుడు ఒక ఎక్స్పైరీ డేట్ అనేది పెట్టాడు. ఎంత ఆశపడి, ఎంత సుందరంగా, ఎంత అద్భుతంగా మందిరాలను మనం నిర్మించుకున్నా, ఏం చేసినా కానీ మనము ఇవి భూ సంబంధమైనవే గనక వీటన్నిటికీ ఒకానొక దినాన దేవుడు ఎక్స్పైరీ డేట్ అనేది పెట్టాడు. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అనేది మనకు తెలుస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు మనకేం తెలుస్తుంది అంటే దీని ఎక్స్పైరీ డేట్ ఈ రోజుతో అంతమైపోయింది. ఇక్కడ నుంచి మనము ఆయనతో పాటన్నా వెళ్ళాలి, లేకుంటే నిత్య నరకంలోనికైనా వెళ్ళాలి. రెండే మార్గాలు అక్కడ తెరవబడతాయి కనుక ఈ ఎక్స్పైరీ డేట్ సంబంధమైన ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మనము దీనిపైన అత్యాశ పెట్టుకొని జీవించవలసిన అవసరము లేనే లేదు. ఇది ఎందుకు అని అంటే, ఇది ఒకానొక దినాన మనము ప్రకటన గ్రంథంలో చదువుతాం కదా, 21వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని దేవుడు సృజించనై ఉన్నాడు. ఇవన్నీ గతించిపోతాయి. ఇవి మనకేదైతే కనిపిస్తూ ఉన్నాయో వీటన్నిటిని ఒకానొక దినాన గతింపజేస్తాడు. చివరికి మిగిలేది ఏంటి అని అంటే తండ్రితోనైనా ఉండడము, లేకుంటే ఆయన పడద్రోసిన లూసిఫర్తోనైనా తన రాజ్యములో నిత్యము అగ్నిగుండంలోనైనా ఉండడము. 2 మార్గాలు మనకు ఉంటాయి కనుక మనము ఈవేళ ఈ మాటలను వింటూ ఉండగా మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, మనము పైనున్న వాటినే వెతికేవారిగా ఉండాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుండా మనము జీవించాలంటే చాలా కష్టతరమైనదే, కానీ జీవించాలి అని దేవుడు సెలవిచ్చాడు అనంటే దానికి మార్గము కూడా ఉన్నది అనే విషయాన్ని మనము
గమనించాలి. ఒకవేళ అటువంటి జీవించలేము అని కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా ముందుగానే బైబిల్ గ్రంథంలో రాసి పెట్టేవాడు. మీరు అలాగా జీవించలేరు అని కనుక అయి ఉన్నట్లయితే దాన్ని ముందుగానే రాసి పెట్టేవాడు. జీవించగలుగుతాము కనుకనే ఇక్కడ ఏమని అంటున్నాడు అని అంటే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మన బిడ్డలు చదవలసినంత చదవగలుగుతారు. భవిష్యత్తులో దేవుడు ఏ రీతిగా అయితే డిజైన్ చేశాడో ఆ రీతిగా వారు ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిపోతూనే ఉంటారు. వారు ఒకవేళ దేవుని మందిరానికి వచ్చినా వెళ్తారు, రాకున్నా వెళ్తారు. అదే మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నాం. ప్రకృతి సంబంధమైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించని వారు కూడా ఉన్నతమైన శిఖరాలను చూస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతూ ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అయిపోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనము కూడా చిన్న స్థాయిలోనే ఉంటూ ఇంకనూ దేవుని పైన విశ్వాసములో ముందుకు కొనసాగిస్తూ దేవుడు ఏదో ఒక దినాన మాకు కూడా మేలు చేస్తాడనే మన జీవితాలను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనము పైనున్న వాటి మీద ఆశ పెట్టుకొని, పైనున్న వాటి మీద మనసు పెట్టుకొని జీవించవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఎందుకు అంటే, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ మాట మనకు అర్థం కావాలి అని అంటే, జీవ గ్రంథం అనేది ఒకటి పరలోక రాజ్యంలో ఉన్నదని మనందరికీ తెలుసు. ఆ జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉన్నదో లేదో కూడా చూసుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటిది అని అంటే, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఒకవేళ నీవు క్రీస్తులో మృతి పొందినట్లయితే, క్రీస్తు రక్తములో కడగబడి నీ జీవితాన్ని, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, మురికి జీవితాన్ని కనుక నీవు పాతిపెట్టి తిరిగి పరిశుద్ధమైన జీవితంలోనికి నీవు లేపబడగలిగినావు అని నీవు నమ్మగలిగినట్లయితే, నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే నీ పేరు ఎక్కడ రాయబడి ఉన్నది తెలుసా? జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. నువ్వెప్పుడు జీవించే ఆ యొక్క స్థలములో ఉంటావు కనుక నీ జీవము అని ఎప్పుడు అంటాము? ప్రాణముతో ఉన్నదాన్నే జీవము అని అంటాం కదా. ఇక్కడ మీ జీవము అనగా మీ పేరు క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎంత అద్భుతమైన విషయం కదా. ఇది ఎంత సంతోషాన్ని కలుగజేయాలి మన జీవితాల్లో. ఈ మాటను విన్న మనము ప్రకృతి సంబంధమైన వారిగా మనము జీవించకూడదు. ప్రకృతిలో జరగవలసిన ప్రతి విధమైనటువంటి రీతిల్లో దేవుడు కొంతమందికి మేలు చేస్తూ ఉన్నాడు, కొంతమందికి కీడు చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటిది అని అంటే, మరి దేవుడు ఎవరెవరిపైన వర్షాన్ని కురిపిస్తున్నాడంట? ఎవరి మీద? నీతిమంతుని మీద వర్షం కురుస్తుంది, అనీతిమంతుని మీద కూడా వర్షం కురుస్తూ ఉన్నది. ఆశీర్వదింపబడిన వారిలో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. దరిద్రమైన స్థితిలో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. మధ్యతరగతి కుటుంబాలలో అనీతిమంతులు ఉన్నారు, నీతిమంతులు కూడా ఉన్నారు. అయితే మార్గము పరలోక రాజ్యానికి చేరాలి అనంటే ఏకైక మార్గము అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గము మట్టుకే. ఆ మార్గంలో నడుచున్న మనము పై వాటి అందే మనము ఆశ కలిగి మనసు ఉంచి మనము ఆల్రెడీ మృతి పొంది ఉన్నాము. దేనిలో మృతి పొంది ఉన్నాము అనంటే ఈ ప్రకృతి సంబంధమైన వాటి యందు మృతి పొంది ఉన్నాము. ఒకవేళ నీకు ఇల్లు ఇవ్వాలి అని ఆ దేవుని యొక్క ఆశ ఉన్నట్లయితే నీకు అవమానకరముగా ఉండకుండా దేవుడు నీకు ఇల్లు ఇవ్వగలుగుతాడు. నీకు అవమానకరంగా లేకుండా నీకు ఉద్యోగాన్ని ఇవ్వగలుగుతాడు. నీ హృదయ వాంఛలన్నింటినీ దేవుడు తీర్చగలుగుతాడు. అయితే మనము వాటి అందే మనసు ఉంచక అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. రోజువారీగా నిరంతరము ప్రార్థనలు ఏమి చేయకూడదు అని అంటే, మనము అయ్యా 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 నా బిడ్డకి ఉద్యోగాన్ని నోరు తెరిచి ప్రార్థన చేస్తే ఇదే ప్రార్థన ఉండకూడదు. నోరు తెరిచి ప్రార్థన చేస్తే మాకు ఇల్లు ఇవ్వమనే ఉండకూడదు. నోరు తెరిచి ప్రార్థన చేస్తే నా ఉద్యోగంలో స్థిరత్వాన్ని ఇవ్వమనే ఉండకూడదు. నోరు తెరిచి ప్రార్థన చేస్తే ఇవే అంశాలు ఉండకూడదు. ఈ అంశాలు ఉండొచ్చు. ఈ అంశం ఎక్కడ ఉండాలి అని అంటే 1% ఉండాలి. ఒక్కసారి అడగాలి,
ఊరుకోవాలి. అసలైనది ఏం అడగాలి అని అంటే, అయ్యా నేను నీతో పాటు ఉండాలి, నేను నీతో పాటు ఉండాలి, నేను నీతో పాటు ఉండాలి. ఇదే పదే 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 ఇదే మాట మన నోటి వెంట రాగలిగినట్లయితే చిన్నపాటి ఏదైతే నీ కోరిక ఉన్నదో అది దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. అటువంటి దేవుని నీవు ఆరాధిస్తూ ఉన్నావు అనే విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉంటా ఉన్నాం. 4వ వచనాన్ని మనం చూసినట్టయితే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడుదురు. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఒకానొక దినాన ఆయన మనకు కనిపించినప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడుదురు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మనము యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోనికి మన కొరకు రానై ఉంటున్న వేళ మనము ఆయనతో పాటు ఉండాలి అని అంటే పైనున్న వాటి అందే మనము మనసు ఉంచి మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివినట్లయితే, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మాటను మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయనను పోలి మనం నడుచుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఈ రీతిగా ఒక మాటను సెలవిచ్చాడు. 14వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదివినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మరలా వచ్చి మిమ్మును తీసుకువెళ్తాను. అందరినీ తీసుకువెళ్తాను అన్నాడా? ఆయన వచ్చినప్పుడు అయితే ఏమని అన్నాడు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమును ఆయన ప్రేమించాడు. లోకము అంటే అందరినీ ఆయన ప్రేమించాడు. కానీ నేను తండ్రి చెంతకు వెళ్తా ఉన్నాను, అక్కడ మీ కొరకు నివాస స్థలము లేకపోతే మళ్ళీ వస్తాను, అప్పుడు నాతో పాటు మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అక్కడ మీకు ఏముంటాయి అనంటే నివాస స్థలములు ఉంటాయి. ఇప్పుడు అంటున్నాడు అందరినీ మళ్ళీ నేను తీసుకొని వెళ్తా అనట్లేదు. అందరి కోసం వచ్చాడు, మరణించాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన రక్షణలో అంటే ఈరోజు మనము చదువుతున్న ఆ యొక్క లేఖన భాగం ప్రకారం అయితే పై సంబంధమైన పై రాజ్యము సంబంధమైన వాటి యందు ఎవరైతే మనసు ఉంచుతారో వారిని మట్టుకే ఆయన ఏం చేస్తాడంట, వారికే స్థలమును సిద్ధపరుస్తాడు. కావున ఈవేళ మనం గమనించినట్టయితే నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. అందరినీ అని రాయలేదు. ఆ పదాలు మనము జాగ్రత్తగా గమనించాలి. అందరూ వచ్చేస్తారేమో అనుకోవచ్చు. మిమ్మును అనగా కొందరిలో మనం ఉన్నామో లేదో చూసుకోవాలంటే మనము పై సంబంధమైన వాటి మీదే ఆశ కలిగి మనము జీవించవలసిన వారమై ఉంటా ఉన్నాం. కావున ఇవాళ మనము ఈ కొలసీలకు రాసిన సంఘంలో ఈ లేఖన భాగాలు మనం చదువుతున్న వేళ మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడుదురు. మిమ్మును మీకోసము, అందరి కోసము కాదు, అది అందరి కోసము ఆల్రెడీ ఆయన వచ్చి
చేసేసాడు. ఈ 40 దినాలు ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన వచ్చి చేసి వెళ్ళిన కార్యము. అయితే దానిని మనము ప్రతి సంవత్సరము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కనుక ఆయన తిరిగి వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు వెళ్ళాలంటే మనము పై సంబంధమైన వారిగా, ఆయన ఉన్న రాజ్యము సంబంధమైన వాటి మీద మనసుంచుకొని మన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లయితే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున ఈవేళ మరి పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అనంటే, పైనున్న వాటి మీద ఈ లోకంలో ఉన్న వారికి ఆశ లేనే లేదు. అందుకే ఈ రోజుల్లో మీరు డిబేట్లు కానీ ఏదన్నా చూసినట్లయితే చిన్న గుడ్డ వేసుకొని సిలువకు మేకులు కొట్టుకున్నవాడు మమ్మల్ని రక్షిస్తాడా అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి ఉచ్చారణ మరి పరిశుద్ధముగా తన జీవితాన్ని జీవించిన యేసుక్రీస్తు ప్రభు వారి పైన రావడం మనం చూస్తూ ఉన్నాం. ముళ్ళ కిరీటాన్ని పీక్కోలేనోడు మీ సమస్యల్లో నుండి మిమ్మల్ని ఎలాగా కాపాడుతాడు అనే మాటలను, అలాంటి ఉచ్చారణ మనము వింటూ ఉన్నాం. మరి ఆయన ఒకడు ఉమ్ము ఊస్తే తుడుచుకోలేనోడు మిమ్మల్ని ఏం కాపాడుతాడనే మాటలను వింటా ఉన్నాం. నీవు నేను ఆరాధించే ఆ దేవుని గురించి ఈ లోకం ఆ రీతిగా చెప్తా ఉన్నది. ఎందుకు అనంటే వారికి ఎక్కడ ఆలోచన లేదు అనంటే పైనున్న వాటి మీద ఆలోచన అనేది లేదు. ఆయన చేయబోయే ఆ యొక్క తీర్పు దినాన ఆయన చేయబోయే ఆ యొక్క శిక్ష ఎంత ఘోరాతి ఘోరముగా ఉంటుందో వారికి తెలియదు కనుక వారు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రీతిగా మాట్లాడుతున్న వారిని అంగీకరించేవారు కోకొల్లలుగా ఉంటా ఉన్నారు. అయితే ఒకవేళ నీకు నాకు కూడా పైనున్న వాటి మీద మనసు లేనట్లయితే నీవు కూడా ఆ జాబితాలోనికే వెళ్తావు. నీకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, యేసే నీ రక్షకుడు అని నువ్వు అందరి ఎదుట అంగీకరించి ఉన్నావు. కానీ నీకు ఆశ అంతా ఎక్కడ ఉన్నదంటే భూ సంబంధమైన వాటి మీదే ఆశ ఉన్నది. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉన్నది. ఒకానొక రోజున ఇది మొత్తము గతించిపోతుంది. నిత్యము నిలిచి ఉండి నిత్య రాజ్యం వైపు మనము కనులెత్తి చూడవలసిన వారమై ఉంటా ఉన్నాం. ప్రార్థన చేయవలసి, నీ అవసరత నిమిత్తమై ప్రార్థన చెయ్యాలి అని కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కానీ నీ ప్రార్థన అంతటా నీ అవసరతనే ఉండకూడదు అని పరిశుద్ధాత్ముడి దినాన మనకు స్పష్టముగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవసరత అనేది 5 to 10% ఉండాలి నీ ప్రార్థనలో. మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే 90% మన అవసరతలే. అందుకే డీమార్ట్ లిస్ట్ లాగా మనము పెద్ద లిస్ట్ పెట్టుకోవద్దు. ఎందుకు డీమార్ట్ లిస్ట్ అంటున్నానంటే, ఫస్ట్ డీమార్ట్కి వెళ్ళేటప్పుడు లిస్ట్ తయారు చేసుకొని వెళ్తాం. లిస్ట్లో ఉన్నవే కొనుక్కుందాం అనుకుంటాం. లిస్ట్కి డబల్ ఐటమ్స్ మనం తీసుకొని వస్తాం. దేవుని దగ్గరికి ప్రార్థన అంశంలో కూడా ఎలా వెళ్తాము అనంటే, కొన్ని అంశాలే ఉన్నాయి కదా అని ప్రార్థనలోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ అంశానికి లింక్ అయిన అంశాలన్నీ గుర్తొస్తాయి కనుక అవన్నీ కూడా తీసుకొని వస్తాం. వారిని స్వస్థపరచు దేవా అని ప్రార్థన చేస్తాం. వారి నుండి ఇంకెవరో గుర్తొస్తారు. అప్పుడెప్పుడో ఏదో ప్రార్థన అంశం గుర్తొస్తుంది. వాళ్ళని గుర్తు చేసుకుంటాం, వీళ్ళని గుర్తు చేసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అన్నీ చేస్తూ చివరికి ఇంతసేపు ప్రార్థన చేసేసాం కదా అనుకొని ప్రార్థన ముగించి ఆమెనంటాం. ఇంతకీ మనం చేసిన ప్రార్థన అంతా దేని గురించి? మన రక్షణను కాపాడుకునే విషయం గురించి ఏమీ ఉండదు. మన అవసరతల గురించే ఉంటుంది. కనుక ఈవేళ మన ప్రార్థనను కూడా కొద్దిపాటిగా మార్చుకుంటూ పై సంబంధమైన వాటి గురించి 90% మన ప్రార్థనను మనం చేయగలిగినట్లయితే, పై సంబంధమైన వాటి మీద అంటే మన జీవితంలో ఉన్నటువంటి కొద్దిపాటి మలినమైన, కొద్దిపాటి మురికి అయినా దానిని కూడా తీసివేదేవా, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు అని నిరంతరము మనము ప్రార్థన చేసుకునే వారిగానే ఉండాలి. అందుకే ఒక భక్తుడు, కీర్తనకారుడు దావీదు భక్తుడు అనుకుంటా 139వ కీర్తనలో ఈ రీతిగా అంటాడు కదా. ప్రతిసారి ఈ మాటను నేను గుర్తు చేస్తూ ఉంటాను. ఏంటిది అనంటే, తన ప్రార్థన ఏ రీతిగా ఉన్నది అనంటే 139వ కీర్తన 23-24 వచనాలు మనం చూసినట్లయితే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇది నీ 100% ప్రార్థనలలో 90% ప్రార్థన ఇదై ఉండాలి. తెలియక చేసే తప్పులు
అందుకే గడిచిన దినాల్లో కూడా చెప్పాను కదా, నీవు పాపము చేయకుండా ఉండాలి అని అంటే ఈ భూలోకంలో ఏకైక మార్గం ఏంటిది అని అంటే నీ ఒక్కనివే ఎవ్వరితో సంబంధం లేకుండా ఒక గదిలో ఉండాలి. ఒక గదిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చి అలాగ పరిశుద్ధతను కాపాడుకుందాం అనుకున్నా కానీ ఒక 5 రోజులు నిష్టగా అలా ఉండగలుగుతామేమో. ఫోను ఏది లేకుండా కేవలం బైబిల్ ఒకటే నీ దగ్గర పెట్టుకొని ప్రార్థన బైబిల్ తిండి ఈ 3 పెట్టుకొని నువ్వు అలా 5 రోజులు గడిపినా కానీ ఆరో రోజు మళ్ళీ ఏమవుతుంది అని అంటే చాలే చేసిన భక్తి, చాలే ఇన్ని రోజులు చేసిన భక్తి, ఏమీ నేను పొందుకోలేకపోతున్నాను, ఏమి శక్తి రావట్లేదు, ఇంకా నీరసమైపోతున్నాను, అలాంటి బలహీనమైన పరిస్థితుల్లోనికే వెళ్ళిపోతాం కనుక మనం ఈ లోకంలో జీవిస్తూనే సాతానును కూడా జయిస్తూ ముందుకు వెళ్ళాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. సాతానుని జయించడము మన వలన సాధ్యము కాదు కానీ దేవుని వలన సాధ్యమే. అందుకే ఆయన ఎవరిని పంపిస్తాడు? ఈ లోకంలో మనము పోరాడవలసిన వారితో పోరాడడానికి మనకి తోడుగా ఎవరిని పంపిస్తాడు? దేవుడు మికాయేలు దూతని మనకి పంపిస్తాడు. కావున ఇన్ని ధైర్యపు మాటలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖించి ఉండి ఆయన మనకి నిరీక్షణ విషయమై మీరు పరలోకంలో ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవ గ్రంథంలో మీ పేరును ఆల్రెడీ నేను రాసి ఉంచాను కనుక మీరు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మీరు చూతురు అని ఇంత నిరీక్షణ కలిగిన మాటలను నీకు నాకు అందజేస్తూ ఉండగా మనం ఇంకనూ భూ సంబంధమైన వాటి మీద ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్న వారికి మనకి ఏమి వ్యత్యాసము లేదు. వారు గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నారు, నీకు తెలుసు కాబట్టి నువ్వు మోకాలేసి ప్రార్థన చేస్తా ఉన్నావు. వాడు అడిగేది ప్రకృతి సంబంధమైనవి, నీవు అడిగేది కూడా ప్రకృతి సంబంధమైనవే. నీకు వారికి ఎలాంటి భేదం అనేది కనిపించట్లేదు కనుక ఆ రీతిగా మనం ఉండకుండా యేసుక్రీస్తు ప్రభువారు మనకి మార్గమని పరలోక రాజ్యంలోనికి మనల్ని చేర్చుకోవడానికి ఆయన మరి ఒక సాధనం అని ఎరిగి ఉన్న మనందరము ఆయన వైపు చూస్తూనే మన జీవితాలను కొనసాగించాలి. ఆయన ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన లోకం గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఆయన తిరిగి వెళ్ళిపోయి రెండోసారి రానై ఉన్నప్పుడు ఆయన కొంతమంది గురించే రాస్తా ఉన్నాడు. మిమ్మును మీకోసము అని అంటా ఉన్నాడు. మీకోసము మిమ్మును అని అంటే ఆయనతో పాటు కనెక్ట్ అయ్యి ఉన్న వారి కోసమే రాస్తా ఉన్నాడు కనుక వారము ఆ మిమ్మునులో ఆ మీకోసములో మనం ఉన్నామా లేదా ఈ దినాన మనల్ని మనము పరీక్షించుకుంటూ భూ సంబంధమైన వాటిని విడిచిపెడుతూ ప్రకృతి సంబంధమైన వాటిని విడిచిపెడుతూ పరలోక సంబంధమైన వాటిని పైనున్న వాటిని వెతుకుతూ వాటి అందే మనం మనసు ఉంచుతూ ముందుకు కొనసాగుదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్ముడు మనకి నూతనమైన మనసును దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో భద్రపరచునుగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు రిజల్ట్స్ కోసం ప్రార్థన చేద్దాం. అలాగే 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయించిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే మార్చ్ 14th రోజున జరగబోయే ఆ యొక్క ఉపవాస ప్రార్థన గురించి ప్రార్థన చేద్దాం. అలాగే మే 1, 2, 3 తారీఖుల్లో జరిగే ఆ యొక్క మీటింగ్స్ దేవుని మహిమార్థమై జరుగునట్లుగా మరి రక్షణ లేని వారికి రక్షణ దేవుడు అనుగ్రహించేలాగున మరి ఈ అంశాల నిమిత్తమై ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న బ్రదర్ బోస్ గారు వచ్చి చేస్తారు. దాని తర్వాత ఈ కూడికను మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు. ఆయన గడిచిన కాలం అంతా గడిచిన దినములను మీరే మమ్మల్ని మీ ప్రేమలో కాచి కాపాడి సజువు లెక్కలు ఉంచిందేవా మీకు స్తుతులు స్తోత్రములు. ఆయన మీరే మాకు తోడుగుండి శ్రమల కాలాలలో 6వ రోజు మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వేలాది వందనములు. ఆయన మేమందరం భూమి మీద ఉన్న వాటిని వెతకకుండా పైన వాటిని ఎదురు సహాయం తెచ్చేయమని, పైన పరలోకంలో మీ కొరకు మేము ఎదురు చూసేవారుగా ఉండమని సహాయం తెచ్చి కోరుకుంటున్నాం. ఆయన మేము ఈ శ్రమకాల ఆరాధనలో మేము మీకు దగ్గరగా జీవించి మేమందరము ఆత్మీయంగా బలపడం సహాయం తెచ్చి కోరుకుంటున్నాం. ఆయన అలాగే ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరూ మీ ప్రేమలో కాచి కాపాడిన. ఆయన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలని వాళ్ళు రాసిన ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉత్తీర్ణ తెచ్చి కాచి కాపాడడం కోరుకుంటున్నాను. ఆయన అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకి మీరు సహాయం తెచ్చేయండి. ఇంకా ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరికి మీరు తోడుగుని సహాయం తెచ్చి మంచి తెలుగు న్యాయం తెచ్చేయమని కోరుకుంటున్నాం. ఆయన అలాగే రేపు 14వ తారీఖు జరగబోయే ఉపవాస కూడికలు మీరే తోడుగుండి రాబోయే సేవకులని మీరే సకాలం తీసుకుని రమ్మని మాకు ఆత్మీయ వాక్యం ఇచ్చిన సహాయం తెచ్చి కాసి కాపాడడం కోరుకుంటున్నాను. ఆయన మే నెల 1, 2, 3 తారీఖు జరగబోయే మీటింగ్స్లో మీతో సహాయం తెచ్చేయండి. రానున్న సేవకుల్ని మీరే ఏర్పరిచి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం తెచ్చేయమని
కూడిన ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశ్రయించమని కాచి కాపాడమని కోరుకుంటున్నాను ఆయన. ఈ ఆరాధన ముగించుకుని ఎవరి గ్రహమాలు పిలుచుకుంటే మీరు మార్గం సహాయం కాచి కాపాడమని, మళ్ళీ రేపు ఆరాధన కలుసుకుని పర్యంత వరకు మీ లక్ష్యాన్ని భద్రపరచమని ప్రభువైన యేసు నామములో బ్రతిమలాడి స్తుతించి ఇవ్వడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.